విష్ణుప్రియ గురించి అందరికీ తెలిసిందే కదా, ఇంకా నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి నైనికా నేపాల్ గారు, ఆయన కూడా యూట్యూబరే. నైనికా మట్టుకి మనకు అందరికీ తెలుసు, డ్యాన్సరు, మంచి డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్, చాలా షోల్లో, ఢీ షోల్లో కానీ అలాగా చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా చేసింది. ఇది అందరికీ తెలుసు, చాలామందికి తెలీదు అంటాకి ఎవరు లేరు నాకు తెలిసి. తెలుగు ఆడియన్స్ అందరికి కూడా నిహారిక గురించి నైనిక గురించి అందరికీ తెలుస్తుంది. ఇక వచ్చేస్తే ఫస్ట్ పేరు, సెకండ్ పేరు. ఇప్పుడు ఈ నలుగురికి ఒక గేమ్ అయితే పెట్టారు నాగార్జున గారు. మన రానా గారు సినిమా ప్రమోషన్స్ 35 అని ఏదో మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు, హీరోయిన్స్, హీరో. అయితే ఇక్కడ ఈయన రానా గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రానా గారిని, హీరోయిన్ని లోపలికైతే పంపించారు. వీళ్ళకి ఒక గేమ్ ప్లే చేయమని పంపించారు. ఇక్కడైతే వాటర్ బాటిల్ ఫ్లిప్పింగ్ గేమ్ అయితే పెట్టినప్పుడు, ఈ గేమ్లో మన వాళ్ళు తెలుసు కదా, అబ్బాయి ప్రేరణ గారు అయితే ఓడిపోయారు. ఓడిపోగానే ఒక ట్విస్ట్. అసలు ఈసారి ట్విస్ట్లకి నిజంగా అంతుపంతు లేదు. నిజంగా చాలామంది అయితే ఈ ట్విస్ట్ల వల్ల చాలామంది స్కిప్ అయ్యి కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అంత టార్చర్గా ఉంటాయి ఇవి, ఈసారి అంత క్రిటికల్గా ఉంటాయి. లిమిట్లెస్ అంటే నీకు ఏదైనా లిమిట్లెస్సే, అర్థమవుతుంది. ఇంకా చెప్తాను ఎదురుంది, ఇంకా ఏదైనా లిమిట్లెస్సే. కాబట్టి ఫస్ట్ షాక్ ఏంటంటే, ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో కెప్టెన్స్. ఈసారి కెప్టెన్ అనేవాడే లేడు. ఈ సీజన్ మొత్తానికి నో కెప్టెన్సీ. అంటే వేల్ పేర్స్లోనే పర్సన్సే కాదు, ఎవరికైనా సరే కెప్టెన్సీ అనేది లేదు. నెక్స్ట్ ఇది క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మన బెజవాడ బేబక్కకిను, అదే బెజవాడ బేబక్క పేరుకును శేఖర్ భాష, నెక్స్ట్ కిరాక్ సీత, నాగమణికంట, వీళ్ళకి ఒక గేమ్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరంటే మన బెజవాడ సీతక్క, శేఖర్ భాష అయితే గెలిచేశారు. ఈ వాటర్ పుష్ చేయడం అన్నమాట. ఒక టిన్లోకి కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి, ఈ దీంట్లో ఓడిపోయిన వాళ్ళకి ఒక ట్విస్ట్. మళ్ళీ ఈ ఓడిపోయిన వాళ్ళకి ఏంటి, నో రేషన్, ఫుడ్ లేదు. అంటే లేదంటే లేదని కాదు, ఏదైనా సరే గెలుచుకొనే తినాలి అని. అర్థమవుతుందా మీకు? ఏదైనా సరే గెలుచుకొని తినాలి. ఈసారి ఏది ఫ్రీగా దొరకదు, ప్రతి దాని గురించి మీరు కష్టపడాలి, కష్టపడితేనే ఫుడ్ వస్తుంది. ఇది మట్టికి క్లియర్గా చెప్పేసాడు. నెక్స్ట్ నానిగారు ఎంట్రీ అయితే అదిరిపోయింది. అసలు నానిగారు ఈ మధ్య సరిపోదా శనివారం సినిమా హిట్ కొట్టాడు. చాలా బాగుంది. బయట మీకు రివ్యూ చెప్పేటప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒకటి కనిపించాడు దాంట్లో. సో హ్యాపీ, వాడు కనిపించడం నాకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ తెలుసు కదా, కల్లు గారు కూడా వచ్చారు. ఆవిడ పేరు నాకు తెలియదు భయ, నిజానికి నేను తెలుసుకునే అంత టైం కూడా లేదు నాకు ఇప్పుడు. నెక్స్ట్ నేను ఎప్పుడు టైమింగ్లోనే వస్తానని నానిగారు ఒక డైలాగ్ అయితే ఇచ్చేయకుండా, మీరు కరెక్ట్గా టైంకి వచ్చారు సార్ అని మా కంటెస్టెంట్స్ అంటే, నేను ఎప్పుడు టైమింగ్లోనే వస్తానని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక మీరు హౌస్లోకి వచ్చారు కదా, చూస్తారా ఇంకా ముందు చూడబోయే చాలా ఉంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రొకొడైల్ ఫెస్టివల్ అని ఒక డైలాగ్ వేసి ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ మన ఈ ఎవరైతే ఉన్నారో కిరాక్ సీత, నాగమణికంట, వీళ్ళకు ఓడిపోయిన తర్వాత వీళ్ళకు ఒక ట్విస్ట్ ఎలిమినేషన్లో పెట్టేశాడు అనిల్ రావుపూడి గారు వచ్చి. ఈ అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు, సారీ ఏమనుకోకండి ఏమైనా తేడా మాట్లాడితే, ఈయన వచ్చి నాగమణికంటని బయటికి తీసుకుపోయి ఓటింగ్ పెట్టారు. బిగ్ బాస్ నడి ఓటింగ్ పెడితే ఎక్కువ శాతం పాపం నాగమణికంటకి సపోర్ట్ లేదు, హౌస్లోనూ లేదు, బయట కూడా అసలు ఎవరికి తెలియదు ఆయన పెద్దగా. కాబట్టి ఆయన్ని హైలైట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే నాగార్జున గారు బిగ్ బాస్ ఈ ప్లాన్ చేశారని నాకైతే అనిపిస్తుంది. అనిల్ రావుపూడి గారు అయితే
ఆయన్ని ఎలిమినేట్ అయిపోయావు, నేను తీసుకొని బయటకు రమ్మన్నారు, ఇంకెవరినైనా సెలెక్టెడ్ పీపుల్ అయితే నీ ప్లేస్లో వస్తారనేసరికి ఆయన మొక్క కవలికలు మారిపోయినాయన్నమాట. వచ్చేసింది, ఇంకా డైరెక్ట్గా వచ్చేసింది, ఇంక ఏడుపు అయితే వచ్చేసింది, కళ్ళల్లో ఆపుకుంటున్నాడు. మీకేం ఒకటే చెప్పాడు కంటెస్టెంట్లకి అందరికి కూడా, పక్క తీసుకెళ్ళక ముందు మీరు ఇంకా ఏదైనా ఆశించి వచ్చారేమో, కానీ నేనైతే నాకు లాస్ట్ ఆపర్చునిటీ అని ఈ ప్లాట్ఫామ్ వచ్చాను అన్నాడు. ఆ మాట మటుకు చాలా బాగుంది బస్సు నీ దగ్గర నుంచి, చాలా అంటే చాలా నీట్గా మాట్లాడావు. ఇంకొకటి ఇంకా నాకు తెలుసు, నేను అనుకుంటున్నా ఇది ఒక ట్విస్ట్ అని, కాకపోతే నువ్వు మట్టికి ట్విస్ట్ కాదు, ఇది నిజంగా ఎలిమినేషన్ అని నమ్మేసి కొంచెం ఎమోషనల్ అయ్యావు. నిన్ను అనిల్ రావుపూడి గారు పక్క తీసుకెళ్ళి గొడుగులో, వర్షం వస్తుంది, గొడుగులో పక్క తీసుకెళ్ళి నిన్ను అడిగారు చూడు, నీకు ఏ పాట అన్నా ఇష్టమా, నీ ఫేవరెట్ హీరో ఎవరంటే, ఆ టైంలో నీకు ఎవరో ఉండే ఉంటారో, కానీ నువ్వు ఎమోషనల్ అయ్యావు కాబట్టి నువ్వు చెప్పలా, నాకు అర్థమైంది. నాకు నేనే హీరోని సార్ అన్నారు, మీకు అక్కడికే మండింది, నాకు అర్థమైంది. నెక్స్ట్ బయటికి తీసుకెళ్ళి నీకు నచ్చిన పాట పాడబోసు అంటే శివుడు పాట పాడావు, నాకు బాగా నచ్చింది ఆ విషయంలో. శివుడు పాట నాకు ఇష్టమైన దేవుడు శివుడు, నువ్వు ఆ పాట పాడి ఆయన్ని మెప్పించావా, లేకపోతే బిగ్ బాస్ని మెప్పించావా, నాగార్జున గారిని మెప్పించావా నాకు తెలియదు, కానీ అది ప్రాంక్ అని నీకు చెవులు వచ్చి ఎందుకు చెప్పాడు అనిల్ రావుపూడి గారు అంటే, నువ్వు ఇంకా ఎమోషనల్ అయిపోయి ఇంకేమైనా అనేస్తావేమో, ఫర్దర్గా ఇప్పుడు కంటెస్టెంట్స్తో నువ్వు ఉండాలి, ట్రావెల్ చేయాలి, ఫస్ట్ రోజు ఎలిమినేషన్ అనేసరికి ఇంకా ఆ దుఃఖాన్ని తట్టుకోలేక నువ్వు ఏమైనా అనేస్తావేమో అని ఆయన రివీల్ చేయడం జరిగింది స్పీడ్గా. నీకు అప్పుడు వీళ్ళందరూ నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు తెలిసిపోయింది, నీకు అర్థమైందా, నువ్వు జాగ్రత్తగా ఆడు. నీకు ఆల్రెడీ బిగ్ బాస్ అవకాశం ఇచ్చేసాడు ఆడియన్స్ నుంచి నీకు కావాల్సిన బడ్జ్ అయితే వచ్చేసింది, నీకు కావాల్సిన ఓటింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యూచర్లో కూడా. నీ ఎమోషనల్ టచ్ అయింది జనాలకే, నాకే టచ్ అయింది, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్స్కి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యావు. కాబట్టి నువ్వు గేమ్ ప్లే అనేది చాలా జాగ్రత్తగా చేయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను చెప్తున్నాను టాప్ 5 కూడా వెళ్తావు నువ్వు జాగ్రత్తగా గేమ్ ఆడినట్లయితే. ఇది నేను చెప్పేది నా తరపు నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఈ టోటల్గా ఇందులో మీకు మంచిగా పర్ఫామ్ చేసే టీం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మన ఈసారి హైప్ అయ్యే గేమ్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ షోలో కిరాక్ సీత, శేఖర్ భాష, బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, వీళ్ళ మట్టికి ఊచకోత ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దండం సమయం బేబక్క నీకు దండం, ఎవరితో గొడవలు పెట్టుకోకు నువ్వు. ఇప్పుడు బేసిక్గా మంచు విష్ణుని ఇమిటేట్ చేసిన వాయిస్ అయితే బాగా మాట్లాడుతుంది, ఎక్కువగా సింగింగ్ కూడా ఉంది, సింగింగ్ హ్యాబిట్ ఉంది. ఆవిడ ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, బేబక్క మీకు పెళ్ళయిందంటే అయిపోయింది మరి అది ఎక్కడ దాకా పోయిందో మనకు కూడా తెలీదు. ఆవిడైతే చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ గేమ్ ప్లేలో ఆ ఫన్నీనెస్ పని చేయదు, ఎవరికాలే సీరియస్గా పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈసారి ఏది కావాలైనా మీరే గేమ్ ప్లే చూపించి మీరు తెచ్చుకోవాలి, రేషన్ అయినా ఇంక్లూడింగ్ ఏదైనా. ఇప్పుడు హౌస్లో ఉన్నదే మీరు ఒట్టి చేతులతోనే, మీకు లీడర్షిప్ లేదు, ఎవడు పెత్తనము లేదు మీ మీద, అలాగే ఎవడో రేషన్ మీకు ఊరికనే ఇవ్వడం. ఇది మట్టికి దృష్టిలో పెట్టుకొని బాగా అయితే గేమ్ని అయితే సీరియస్గా ఆడటం నేర్చుకోండి. ఇప్పటి వరకు కూడా జరిగిన బిగ్ బాసుల్లో మీకు ప్రతి చోట కూడా గేమ్ ప్లే అనేది ఉంది. మీకు ఈ టాస్క్లు ఇవ్వడం, ఒక లీడర్షిప్పు, గేమ్ ప్లేలో చేంజెస్ ఏదన్నా అయితే అలాంటివి ఏమి ఉండవండి. ఈసారి మీరు చాలా జాగ్రత్తగా పర్ఫార్మెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు లీడర్షిప్ వీక్లీ వన్స్ మారుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది ఆ లీడర్షిప్ లేదు కదా, మీకు కెప్టెన్సీయే లేదు. కెప్టెన్సీ లేనప్పుడు మీకు చెప్పేవాడు ఎవడో ఉండడు. కాబట్టి ఇప్పుడు మీ రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది, మీరు ఎటువంటి వాళ్ళు, మీరు బయట మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ఎలా నటిస్తున్నారు, ఎన్నాళ్ళు నటిస్తారు భయ్యా, నాకు తెలిసి ఒక 20 రోజులు 30 రోజులు నటిస్తారు, అంతకుమించి 100 రోజులు అయితే నటించలేరు. మీ రియల్ క్యారెక్టర్ ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఏదో ఒక రోజు మీరు బయటకు వస్తారు, అర్థమవుతుందా. మీ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చినప్పుడు మీరేంటి అనేది జనాలకు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ ఫైనల్గా ఇదే నేను చెప్పేది. నేను బిగ్ బాస్ వాయిస్ మాట్లాడితే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. బిగ్ బాస్ ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాడు. జస్ట్ ట్రై చేశాను, బాగుంటే చెప్పండి.
నెక్స్ట్ షార్ట్స్ అన్నీ బిగ్ బాస్ అలాగే మనం ట్రై చేసేద్దాం. ఇంకా ఇది ఈ రోజుకున్న మ్యాటర్. ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. మీరందరూ కూడా మన ఛానల్ ఫాలో అయిపోండి అయ్యో, చిన్న ఛానల్లో. కానీ ఇది నేను ఎటువంటి కాంట్రవర్సీలు చేయడానికి పెట్టలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఈసారి కంటెస్టెంట్స్లో మర్చిపోయాను, శేఖర్ భాషా గారు మీరు హైలైట్ అవుతారు ఈసారి. మామూలు హైలైట్ అవ్వరు. ఎందుకంటే ఇది మీ మీద మొన్నటిదాకా కూడా తల పీక్కునే గొడవలు జుట్టు పీక్కునే గొడవలు అన్నీ వచ్చినాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, నేను ఇప్పుడు మీరు కొట్టండి శేఖర్ భాష లావణ్య ఇష్యూ గురించి కొట్టండి. కొన్ని వందలు అయితే వస్తాయి, మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఒకటైతే ఫైర్ అవ్వడం మట్టుకి సీరియస్గా జరిగింది. మీడియా అందరికీ తెలుసు. శేఖర్ భాష గారు ఇప్పుడు ఆ ఇష్యూలో ఉన్నాడని కూడా తెలుసు అందరికీ. ఈ ఇష్యూ రిజాల్వ్ అయిందని కూడా తెలుసు అందరికీ. కాబట్టి ఈసారి శేఖర్ భాష కొంచెం టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన క్యారెక్టర్ గురించి, ఇప్పుడు బయట జరిగిన ఇష్యూస్ గురించి కూడా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అర్థమైందా? ఆయన తెలియనోడు అంటూ ఇప్పుడు ఎవడో లేడు. శేఖర్ భాష అంటే అందరికీ తెలుసు. కాబట్టి హౌస్లో కూడా ఆయన చెప్పే విధానం కానీ ఏదైనా కానీ కొంచెం ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. ఆయన గేమ్ ప్లే కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన టార్గెట్ చేస్తారని కాదు, ఆయన ఇష్యూస్ ఎవరైనా ఎమోషనల్ అయ్యి గేమ్ ప్లేలో ఖచ్చితంగా భావోద్వేగాలకు లోనైనప్పుడు ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇది మట్టుకి కంప్లీట్గా మీరు తెలుసుకోండి. ఇది మట్టుకి అక్షర సత్యం. ఇది కాదనే వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు ఎపిసోడ్ ఇది ఇలా జరుగుతుంది. మీ ఇంకా ఫ్యూచర్లో ఇలా బిగ్ బాస్ గురించి మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ జై హింద్.